గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. దీని మీద అనేక పోరాటాలు కూడా మనం చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏదైతే అందరు నివసిస్తున్నారో హైదర్ షాగోటు, హైదర్ కూడా మన దగ్గర భైరగూడ ఇవన్నీ ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మార్కింగ్ ఇచ్చి వాళ్ళన్ని ఇల్లులు ఎప్పుడైతే కూలగొడతాయని చెప్పారో అప్పటి నుంచి మనం ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం. ఇది అక్రమంగా బఫర్ జోనే ఆక్రమించి కట్టింది కాదు, ఇది మూసీ నదిని ఏకంగా ఆక్రమించి కడుతున్న వంటి ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారు మొన్న మేము కొన్ని పత్రికల్లో సమాచారం చూసాం. మూసీ సుందరీకరణకు ఆల్రెడీ మేము 755 ఎకరాలు మేము ఆల్రెడీ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని మీకు ఆల్రెడీ మేము అలాట్ చేసినాం, ఆల్రెడీ ఫండ్ తీసుకున్నాం, మేము పని తొందరలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అడుగుతున్నా, మీకు ఇటువంటి ప్రాజెక్టులు కనిపిస్తలేవా? అంటే మూసీ మీరు అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు క్రమబద్దీకరించిండ్రా, రెగ్యులరైజ్ చేసిండ్రా అని నేను అడుగుతున్నాను. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, మా గ్రామస్తులు మీరు ఎవరైనా అడగండి. ఇదే సంవత్సరంలో గత 2 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 ప్రాజెక్టులకి ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం, యథేచ్ఛగా నిస్సిగ్గుగా మా యొక్క మూసీ నదిని ఆక్రమించి మట్టి నింపుకొని ఈ రోజు రోడ్లు వేసుకుంటున్నారు. ఎవరి కోసం వేసుకుంటున్నారు? మన కొండా సురేఖ గారి సుపుత్రిక ఏవైతే చెప్పిందో ఆ మంచిరేవుల ఏదైతే ల్యాండ్ అని చెప్పారో అది ఇక్కడే, అదే ల్యాండ్. ఎవరు పర్మిషన్ అడిగి ఆడ రోడ్ వేస్తున్నారని అడుగుతున్నా నేను. ఆ చిన్న రోడ్డు కూడా కాదు, దాదాపు 250-300 ఫీట్ల రోడ్ వేస్తున్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దానికి మూసీ మీద బఫర్ మీద రోడ్లు ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడానికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఇది ఇష్టారాజ్యంగా అయిపోయింది. ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అనే విషయం ఏంటంటే మన జిల్లా ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలు ముఖ్యంగా ఇది వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ ద్వంద్వ వైఖరి కొనసాగాలనే నిర్ణయం మీరు తీసుకోవాల్సిన యొక్క సమయం వచ్చింది. ఈ ద్వంద్వ వైఖరి ఉండాలా వద్దా? పేదోనికి ఒక న్యాయం, పెద్దోనికి ఒక న్యాయం ఈ రాష్ట్రంలో ఉండాలా? ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఒక వైఖరిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు రండి, మూసీ యొక్క మా దగ్గర రండి, గండిపేటకు వచ్చి చూడండి. ఎట్లా పేదోల జోలికి హైడ్రా రాదో, ఎట్లా పెద్దోని జోలికి హైడ్రా రాదో, పేదోని జోలికి ఎట్లా హైడ్రా వస్తుందో వచ్చి మా దగ్గర చూడండి అని చెప్తున్నా. ఇవన్నీ కూడా ఈ పోరాటం ఆగదు. ముమ్మాటికి మేము ఈ మూసీ మీద ఏ ప్రాజెక్ట్ కడుతున్నాం అనేది ఇది ఏదో బ్లాక్ మెయిల్ టాక్టిక్ కాదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఇన్ని రోజులు కూడా ప్రభుత్వానికి మేము మంచిగా చెప్పే ప్రయత్నం చేసినాం, మేము శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ఇక నుంచి మాత్రం ఈ ప్రాజెక్టులు న్యాయబద్ధంగా ఆగితే మాత్రం మేము బాధ్యులం కాదు, ముమ్మాటి కోర్టుకు పోతాం. ఇది ఎట్లా ఆపాలో మాకు బరాబర్ తెలుసని మాత్రం చెప్తున్నాం. జూబ్లీహిల్స్ యువతకు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ రోజు జూబ్లీహిల్స్ ఒక వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. మా పార్టీ ఆధిక్యంలో ఉన్నది. నేను చూసిన సర్వేలే గాని మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న యొక్క పరిస్థితులు అట్లనే ఉన్నది. ఎందుకు 2 సంవత్సరాలైన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క విషయంలో కూడా సక్సెస్ కాదు. ఇప్పుడు ఓటేసి ఈ యొక్క ప్రభుత్వానికి మనం ప్రోత్సహించినట్టు ప్రజలకు వచ్చింది, సామాన్య ప్రజలకు వచ్చింది. కాబట్టి మా పార్టీ గెలుస్తుందని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం గమనించాలని నేను కోరుకుంటున్నాను.